కుకట్పల్లిలోని మూసాపేట్ రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్ లో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 13 బ్లాక్లకు చెందిన 2600 కుటుంబాలు, దాదాపు 10,000 మంది నివాసితులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మేనేజింగ్ కమిటీ సమన్వయంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని కమిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ కృపాకర్ రెడ్డి మరియు జనరల్ సెక్రటరీ తిలక్ తెలిపారు. ప్రతిరోజు పూజలు, నృత్యాలు, తంబోలా మరియు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా మహిళల ఐక్యతను చాటి చెప్పే వైవిధ్య ప్రదర్శన ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 6న అదే ప్రాంగణంలో గణేష్ నిమజ్జనంతో ముగుస్తాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహం ప్రతి సంవత్సరం మట్టితోటి చేసుకుంటాం. మేము అందరికీ కూడా మట్టి విగ్రహాలే ఇస్తాము. మేమేమో మరలను దానికి కుంకుమ పూజ పెట్టుకున్నాము. 140 మంది కూర్చుని కుంకుమ పూజ చేసుకున్నారు. హోమం పెట్టుకున్నాము. 40 జంటలు ఈ రోజు కూర్చుని హోమం చేసుకున్నారు. తర్వాత మేము ఈ వినాయకుని కూడా ఇక్కడ మా దగ్గరే కలుపుకుంటాం. మేము ఇక్కడ పాండ్లో బయట ఎక్కడ తీసుకెళ్ళాం. కలుపుకుని మేము దాన్ని మా మొక్కలకు పోసుకుంటాం అన్నమాట నీట్గా. అదండి మాది ఇక్కడ రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్ మూసాపేట్లో పెద్ద కాంప్లెక్స్ ఉంది. 2600 ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ. ప్రతి సంవత్సరం ధూమ్ధామ్గా వినాయక చవితి జరపడం ఆనవాయితీ. గత 5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా చేస్తున్నాము. చాలా గొప్పగా చేస్తాము. మీరు చూస్తూనే ఉన్నారు ఇదంతా. ఇక్కడ ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరూ ఎంతో అన్యోన్యంగా, ఉల్లాసంగా, उत्साहंगा पंडगलु जरुपुतारु चिन्नपिल्ललु हम आते आज जी दैट इज रेनबो विस्टा रॉक गार्डन में इस बार गणेश उत्सव के मौके पे इको फ्रेंडली गणेश उत्सव मना रहे हैं। हमने यहाँ पे इको फ्रेंडली गणेश जी लाए हैं और ये कम्युनिटी अराउंड 10,000 लोगों की है, जहाँ पे नॉर्थ इंडियन साउथ इंडियन एक साथ आराम से गणेश उत्सव खूब धूमधाम से मनाते हैं। पूरा रीजनल आरवीआरजी परिवार की ओर से सभी लोगों को गणेश उत्सव की बहुत बहुत बधाई। जैसे अभी लीना जी ने बोला कि हमारा परिवार बहुत बड़ा है और हम इस उत्सव को बहुत ही बड़े स्केल पे मनाते हैं। पूरे 10-11 दिन का उत्सव रहता है, जिसमें प्रसाद रहता है और तरह तरह के कार्यक्रम होते हैं और हम कोशिश करते हैं कि सारे वर्गों को इसमें लिया जाए, चाहे वो सीनियर सिटीजन हो, बच्चे हों या नौजवान लोग हों। तो हमारी तरफ से सभी लोग మా రెయిన్బో విస్టాస్ జనానికి అందరికీ శుభాకాంక్షలు అండి। ఈ గణేష్ మహోత్సవం మనం 2016 నుంచి గణేష్ మహోత్సవాలు రెయిన్బో విస్టాలో అత్యంత వైభవకరంగా జరుపుకుంటాం। బాల గంగాధర్ తిలక్ ఏదైతే స్థాపించాడో ముంబైలో మన యూనిటీ ఆఫ్ ఇండియా గురించి, దాని గురించి ఈ సొసైటీలో ఇది మినీ ఇండియా లాగా మనం మినీ ఇండియా లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి। ఇక్కడ ఒక మత కుల భేదం లేకుండా ఎటువంటి భేదభావాలు లేకుండా అందరితో కలిసిమెలిసి చేసుకుంటున్నాం ఈ పండుగకు। అందరూ మీరు చూస్తున్నారు కదా, ఇంత పబ్లిక్ అటెండ్ అవుతున్నారు। దీని ఈ ధన్యవాదాలు, మీరు అందరు ఇక్కడ రావడానికి చాలా సంతోషంగా ఉంది। ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడానికి కారణం మెయిన్ మా దాంట్లో సిటీ టీం ఒకటి ఉంది, కల్చరల్ కమిటీ టీము। వాళ్ళ యొక్క కృషి శాయశక్తుల ఒక 25 మెంబర్స్ టీము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫస్ట్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ క్రియేట్ చేయడమే కానీ
తర్వాత మేము ఒక 1800 మట్టి గణేశాలని ప్రతి ఒక్క రెసిడెంట్కి రీచ్ అయ్యే విధంగా సప్లై చేశాము త్రూ డిఫరెంట్ స్పాన్సర్స్తోని. దానికి మాకు మెయిన్ స్పాన్సర్ ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు. దాని తోడు అదే కాకుండా ఇప్పుడు పర్యావరణ ఆలోచన పెట్టుకొని మనం జర్మన్ యాంగర్ యూజ్ చేశాము. సో దట్ లోపల ఉన్న ఎవరికి వర్షాలు పడితే ఇబ్బంది పడకుండా ఈ జర్మన్ యాంగర్ యూజ్ చేశాము. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ఈ విజయవంతం